గంటలకి అంటే 9 గంటల తర్వాత ఓ ముఖ్యమైన విషయం విడుదల చేస్తున్నాను. ఇంకా మనకి ఇప్పుడు కింద మీద పడుతున్నాం కదా, ఇంకా అవేమీ లేకుండా ఒక రూట్కి తీసుకొస్తున్నాను. దానికి సంబంధించిన కొన్ని మీకు చెప్పబోతున్నాను. 9 గంటలకి అందరూ వినడానికి కొంచెం టైం తీసుకొని రెడీగా ఉండండి. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇది మనందరికీ అది నచ్చే విషయం. సో 9 గంటలకి నేను చెప్తానండి. మిగతా వాళ్ళకి కూడా విషయం తెలియజేయండి. థ్యాంక్ యూ. నిన్న నైట్ మీకు తెలియజేశాను, నాది 305 చివరి ఉండేది. ఇప్పుడు ఈ వాట్సాప్ నంబరు 4 రోజుల క్రితం అది పూర్తిగా సిమ్ పనిచేయలేదు. కారణం ఏంటో తెలియలేదు. డేటా ఏ నెట్వర్క్లోనూ అవైలబిలిటీ లేదు. అది యాక్చువల్గా జియోలో లేదు. మరి మిగతా నెట్వర్క్లోకి ఎప్పుడైనా నేను మర్చిపోయి మార్చానేమో అని చూసాను, అది కూడా లేదు. ఏ నెట్వర్క్లోనూ అది ఫైండ్ అవుట్ కావట్లేదు. సో అందువల్ల నేను ఎవరికైనా కాల్ చేసి మాట్లాడాలన్నా అవటం లేదు. కాబట్టి వేరేలా ఏమనుకోవద్దు. వాట్సాప్ ఒక్కటే పనిచేస్తుంది. కారణం వాట్సాప్కి వేరే సెల్లో వాడుతున్నాను. కాల్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఈ వాట్సాప్ డేటా ఎక్కువైపోతుందని ఫోన్ కాల్స్కి సెల్ వాడి ఓన్లీ వాట్సాప్కి మరో సెల్ వాడుతున్నాను. ఇప్పుడు వాట్సాప్ పనిచేస్తుంది కానీ సెల్ పూర్తి పనిచేయలేదు. థ్యాంక్ యూ. 9 తర్వాత ఒక విషయం మనం పంచుకుందాం. మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మీకు ఒక విషయం మాట్లాడాలని అన్నాను. ఆ విషయం ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా వినండి. మనం సరెండర్ ఆప్షన్ ఇచ్చాం. ఆ సరెండర్ ఆప్షన్ ఇచ్చిన విధానం మనం ముందు అనుకున్నట్లుగా ఒక్క కాయిన్ కూడా అమ్ముకోకుండా, అంటే ట్రాన్స్ఫర్ లేకుండా, అయితే అది వేరే వారి అకౌంట్కి లేదా బీసీట్లోకి దేంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా వాళ్ళు కొనుక్కున్నప్పుడు ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ యథావిధిగా ఉన్న వాళ్ళకి, డబ్బులేమీ తీసుకోలేని వాళ్ళకి సరెండర్ ఇచ్చేద్దామని చెప్పాను. అది నేను ఇచ్చాను ఆల్రెడీ. అయితే దాని అగెనిస్ట్లో పైన ఉన్న వాళ్ళందరి కాయిన్స్ తీసివేయడం జరుగుతున్నాను. అది కరెక్ట్. ఇప్పుడు దానికి సంబంధించి సరెండర్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకి గ్రీన్లో ఉంటే సరెండర్ చేసుకోవచ్చని, రెడ్లో ఉంటే మీరు ఆల్రెడీ అందులో నుంచి కాయిన్స్ కానీ అమ్ముకోవడం కానీ, లేని పక్షంలో మీరు నాన్ స్టాకబుల్ తీసుకోవడం కానీ, మరి ఏ ఇతరత్ర బెనిఫిట్స్ పొందడం కానీ బండి వగేరలు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి రెడ్లో ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ ఇచ్చాం మీకు. దాన్ని కూడా క్లియర్. అయితే ఇప్పుడు ఆల్రెడీ సరెండర్ చాలామంది చాలామంది అంటే చేసుకున్నారు బాగానే. వాళ్ళందరికీ ఏ రోజు నుంచి నేను ఇస్తాను అనేది వెల్లడి చేసి అక్కడి నుంచి ఒక క్రమ పద్ధతిలో డేట్ వైజ్గా అవి ఇచ్చివేయడం జరుగుతుంది. అలాగే
మరి రెడ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఓ 2-3 కాయిన్స్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి 2-3 అకౌంట్లు ఉంటాయి కాబట్టి ఉన్న వాళ్ళు వాళ్ళ అకౌంట్ నుంచి మెయిన్ అకౌంట్ ఒకటి తీసుకొని దీంట్లో ఒక ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు ఉంటారు, లేదంటే కాయిన్స్ అమ్ముకొని ఉంటారు, లేదంటే మీ వారి జూనియర్ అండర్లో ఫోన్ నెంబర్ ఒకటే కాబట్టి ఆ ఫోన్ నెంబర్ అగెనిస్ట్ లో వెళ్ళి ఆ కాయిన్స్ వీళ్ళు తీసుకునే ఉంటారు. ఇలా ఏదో రకంగా తీసుకుని ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రెడ్లో ఉంది. అయితే తక్కువ కాయిన్సే వచ్చిన వాళ్ళు, తక్కువ మాత్రమే డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ దిశగా నేను ఆలోచించినప్పుడు నేను ఒక నిర్ణయానికి పూర్తిగా వచ్చాను. ఆ నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా వినండి. ఆ నిర్ణయం ఏమిటంటే, ₹1 తీసుకున్న వాళ్ళు కానీ కోటికి పైన తీసుకున్న ఉన్నారు. అంటే ₹1 లేదా ఒక కాయిన్ నుంచి ₹1,00,00,000 పైన తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళెవ్వరైనా సరే, అది కాయిన్ పరంగా కానీ క్యాష్ పరంగా కానీ మీరు ఎవరైనా డబ్బులు తీసుకుని ఉండి నా అకౌంట్ను కూడా సరెండర్ చేసేస్తాను అనుకునే వాళ్ళకి కూడా సరెండర్ ఆప్షన్ ఇచ్చేసి మొత్తం కంపెనీలో ఎవ్వరికి ఏ లైబిలిటీ కానీ ఏ ఏ ₹500 కట్టినోడు కానీ, లేదంటే అలా స్పెషల్ అకౌంట్లో ఇచ్చిన వాళ్ళకి కానీ, అంటే కట్టిన కొనుక్కుని వీళ్ళెవరైనా సరే అదే తరహాలో సరెండర్ పెట్టుకునే ఆప్షన్ని మళ్ళీ ఇవ్వబోతున్నాను. ఆ విధానం ఎలా ఉంటుందంటే, ఆ నిర్ణయం ఏమిటంటే, ₹1 తీసుకున్న వాళ్ళు కానీ కోటికి పైన తీసుకున్న ఉన్నారు. అంటే ₹1 లేదా ఒక కాయిన్ నుంచి ₹1,00,00,000 పైన తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళెవ్వరైనా సరే, అది కాయిన్ పరంగా కానీ క్యాష్ పరంగా కానీ మీరు ఎవరైనా డబ్బులు తీసుకుని ఉండి నా అకౌంట్ను కూడా సరెండర్ చేసేస్తాను అనుకునే వాళ్ళకి కూడా సరెండర్ ఆప్షన్ ఇచ్చేసి మొత్తం కంపెనీలో ఎవ్వరికి ఏ లైబిలిటీ కానీ ఏ ఏ ₹500 కట్టినోడు కానీ, లేదంటే అలా స్పెషల్ అకౌంట్లో ఇచ్చిన వాళ్ళకి కానీ, అంటే కట్టిన కొనుక్కుని వీళ్ళెవరైనా సరే అదే తరహాలో సరెండర్ పెట్టుకునే ఆప్షన్ని మళ్ళీ ఇవ్వబోతున్నాను. ఆ విధానం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గ్రీన్లో ఉన్న వాళ్ళు ₹1 తీసుకోలేదు, ఒక కాయిన్ కూడా అమ్ముకోలేదు. నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్లో ఉంది కదా, నెక్స్ట్ ఉదాహరణకి బ్లూలో ఇచ్చి ₹100 లోపు డబ్బులు తీసుకున్న వాళ్ళు, అంటే ఏదో ఒక రూపైనా ముట్టిన వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్లో ఇద్దాం. వాళ్ళు కూడా సరెండర్ పెట్టించుకోవచ్చు, వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం. అలాగే నెక్స్ట్ మళ్ళా ₹200 లోపు ఎవరైతే తీసుకొని ఉన్నారో వాళ్ళకి ఉదాహరణకి ఎల్లోలో ఇద్దాం, వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం. 300 లోపు బ్రౌన్ ఇద్దాం అనుకుందాం, 400 లోపు, 500 లోపు, అలా ఒక్కొక్క కలర్ పెట్టి ఆయా స్థాయిని బట్టి, అంటే ₹500 లోపు తీసుకునే వాళ్ళందరికీ కూడా, ఈవెందో ₹500 తీసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా సరెండర్ ఆప్షన్ ఇచ్చేసి వాళ్ళని కూడా పూర్తిగా క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆ నిర్ణయం తీసుకుని ఉన్నాను. అలాగే అంటే ఎవ్వరికి మనం నా డబ్బులు ఉండిపోయి అని ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి సెల్ విన్ అయ్యారు, దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నాయి, దాన్ని కూడా అంటే అలా అమ్మేసుకుంటే కాయిన్స్, దాన్ని ఒకవేళ కాయిన్ లేవు అనుకోండి, అంటే ఈ గ్రీన్ కాకుండా మిగతా వాళ్ళు
కొన్ని కాయిన్స్ అమ్మిసి ఉండొచ్చు, కొంత డబ్బు తీసుకుని ఉండొచ్చు. అయితే దానికి ఎలాగా, దానికి కూడా ఒక సిస్టమ్ తీసుకొని మీరు తీసేసిన దానికి, మీరు అమ్మేసుకున్న దానికి కూడా దాన్ని ఒక ధర నిర్ణయించి తీసేసుకొని ఆ మిగిలిన దాన్ని మనం ఆ డబ్బులు ఇచ్చేసి ఇలా ఏదో ఒక రూపంలో నేను ప్లాన్ చేస్తున్నాను, అవి కూడా ఇచ్చేద్దాం. ఎవ్వరి ఉంచొద్దు, ఒక్కరి కూడా ఉండకూడదు. ఇవెందో ₹1,00,00,000 పైన తీసుకున్నటువంటి కస్టమర్ మనోళ్ళు ఉన్నారు. ఇది నాన్ శాకబుల్ రూపంలో అవనీయు, లేకపోయినట్టయితే శాలబుల్ కాయిన్స్ అమ్ముకుని అవనీయు, లేకపోతే శాలబుల్ కాయిన్తో కూపన్ క్రియేట్ చేసి అమ్ముకున్న వాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే అలా తీసుకున్న వాళ్ళు కూడా, అంటే నాన్ శాకబులే 1 CR పైన తీసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా నేను తీసేసుకుంటాను నా డబ్బులు అంటే అందరికీ, మొత్తం అందరికీ కూడా ఇచ్చేయడానికి రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్లో పెట్టిన వాళ్ళందరూ రెడీ అయ్యారు. వాళ్ళకి నేను ఇప్పుడు డేట్ ఇస్తాను. ఆ డేట్కి వాళ్ళకి, ఆ డేట్ నుంచి డేట్ వైజ్గా అక్కడి నుంచి అందరికీ వెళ్ళిపోతాయి. ఇది క్లియర్. అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎవ్వరికి ₹1 కూడా మనం తీసుకున్నామని కానీ, నాకు డబ్బులు ముట్టలేదని కానీ ఉండకూడదు. ఇలా ఎవ్వరిని విడిచిపెట్టకుండా అందరికీ వారు వారు కొనుక్కున్న కాయిన్స్కి ఎంతైతే చెల్లించున్నారో, అది 500 కానివ్వండి, లేదా ఇతర స్పెషల్ అకౌంట్లో 2000 అలా ఉన్నాయి, అవి కానీ ఏమున్నాయో అవన్నీ కూడా 1 by 1 అన్నీ కూడా మనం క్లియర్ చేసేయడానికి నేను పూర్తి నిర్ణయం తీసుకున్నాను. వచ్చిన డబ్బులన్నీ గిఫ్ట్ల రూపంలోనూ రకరకాలుగా ఖర్చు పెట్టాం. అయినప్పటికీ నేను ఒక ప్యాటర్న్లో ఏదోలాగా దాన్ని ఒక రెడీ చేసుకున్నాను కాబట్టి ఇచ్చేద్దాం. అంటే మనకి కాయిన్ ఎప్పటికీ కాయిన్ నిలబడే ఉండాలి. కాయిన్ ఎప్పటికీ నిలబడి ఉండాలంటే ఇప్పుడు మీరు ఈ గ్రూపుల్లో కానీ, మీ పర్సనల్గా కానీ నా డబ్బులు వేయి, నాకు ఇవ్వలేదు, నా కాయిన్స్ అమ్ముకోవడం ఎలాగో నాకు తెలియదు, అయింది నాకెందుకు, నా కాయిన్స్ వద్దు, నాకు ఇచ్చేయండి అని అడిగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దానికి మీరు సమాధానం చెప్పడం కష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటివి ఏవి లేకుండా ఇప్పుడు నేను క్లియర్గా దానికి ఒక ఆప్షన్స్ తీసుకున్నాను. దాని రూపంలో వాళ్ళందరికీ క్లోజ్ చేసేస్తున్నాను. ఎవరిది ఉంచొద్దు. 100% పెట్టుకున్నా సరే మొత్తం అన్నీ కూడా క్లియర్ చేసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుల్లో మైనిట్స్లో కావచ్చు, యూటీఆర్లో కావచ్చు, మనం యథావిధిగా చేసుకుందాం. దీంట్లో ఎక్కడ ఏ లయబిలిటీని తీసుకోవద్దు. అవి ఏమీ లేకుండా ఎవరికి నచ్చితే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరికి మనకు ఏ లయబిలిటీ ఉండకూడదు. అలాగే అన్నింటికంటే ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల బలమైన కారణం ఏంటంటే, మీరందరూ ఇలా సఫర్ అవ్వడం, రాత్రి పగలు కష్టపడుతున్నా నేను మాటలు కాయడం, హెల్త్ బాగోపోయినా సరే మీకు ఆన్సర్ చేసే విధానాన్ని నేను కలిగి ఉండడం, ఇవి నన్ను చాలా ఇబ్బంది పెడుతూ నాకు ఈ కుడి పక్కన కంఠం, అదే దవడ కిందని వాచిపోయి మంచినీళ్ళు కూడా ఇప్పుడు నాకు మింగడానికి వీలు పడట్లేదు. మాట్లాడుతుంటే చాలా పెయిన్ఫుల్గా ఉంది. అయినా సరే క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతో చాలా కరెక్ట్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నేను అవి చేసుకుంటాం, కానీ మనకు బలమైనటువంటి వ్యాపారం మనం చేసుకునే విధంగా ఎవరి దగ్గర ఇంక మీదట మనం ఏ డబ్బులు తీసుకోవడానికి వీలు లేకుండా, యూటీఆర్ వాడుకున్నాడు, సినిమాలు నచ్చితే చూసుకుంటాడు, లేకపోతే పాత సినిమాలు నచ్చితే చూసుకుంటాడు, వాటిని చూస్తాడు. అందరిలాగా ఆ సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టేసుకోవడం, అది చూసుకోవడం. మైనిట్స్ ఉంది, దాంట్లోనే చూసుకోవడం. ఆ డబ్బులు ఇస్తారు, కొనుక్కుంటారు, అయిపోయింది, అక్కడ తీసుకోవడం. ఈ 2 చోట్ల కాయిన్ యూటిలిటీ అయితే ఆ యూటిలిటీకి వాడుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం లయబిలిటీ అనేది ఏది లేకుండా క్లియర్ చేసినప్పుడు ఇంకా మనం క్లియర్గా పక్కా 100% చక్కటి వ్యాపారం చేయగలం.
ఇప్పుడు దాని గురించి చెప్తాను మీకు. ఇప్పుడు నేను మన బీవీ హార్ట్ వెహికల్ అనేది మనం ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ఆ బీవీ హార్ట్ని ఒక క్రమ పద్ధతిలో ఒక సిస్టమేటిక్గా నేను రిలీజ్ చేస్తున్నాను. ఆ రిలీజ్ చేస్తున్నప్పుడు ఈ బండి కొరకు మనం 100% మామూలుగా ఒక వ్యాపారస్తులు వెహికల్కి సంబంధించి, ఆటోలకు సంబంధించి, కారుకు సంబంధించి ఎలాగైతే వ్యాపారం చేస్తున్నారో అలాంటి సాంప్రదాయ వ్యాపారమే చేయదలుచుకున్నాను. దీనికోసం మనం ఎటువంటి ఇబ్బందులు పడకుండా మనం సాంప్రదాయ బిజినెసే చేసుకోవాలి. అంటే అప్పుడు మన జీవితంలో ఎప్పుడు కూడా ఎవ్వరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు కానీ మీకు కానీ ఉండదు. నాకు లేకపోతే మీకు లేనట్టే లెక్క. కాబట్టి ఆ వెహికల్ని మనం రిలీజ్ చేస్తున్నాం. ఎప్పుడు రిలీజ్ చేస్తాం ఏంటి అనేది నేను రెడీగా ఉన్నాను కాబట్టి దాన్ని రిలీజ్ చేసి దానికి సంబంధించిన వివరాలన్నీ మీకు తెలియజేస్తాను. అంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు నా నిర్ణయం ఏంటంటే ఒక బండి బిజినెస్ ఎలా చేస్తారో ఒక వెహికల్ బిజినెస్ సాంప్రదాయ పద్ధతిలో అదే పద్ధతిలో టాటా వాళ్ళు ఎలా చేశారో, లేదంటే బజాజ్ వాళ్ళు ఎలా చేశారో, మిగతా కంపెనీలు టీవీఎస్ వాళ్ళు ఎలా చేశారో వాళ్ళ మాదిరిగానే నేను ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కూడా అమ్ముకునే వ్యాపారం తప్ప మరొకటి మీరు కానీ నేను కానీ ఇబ్బంది పడే విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పి దాంట్లో మన కాయిన్ యూటిలిటీని ఎంత మేరకు మనం ఇవ్వగలమో అంత మేరకు మనం ఇచ్చి ఆ కాయిన్ని అక్కడ యాక్సెప్ట్ చేసేలాగా నేను చేస్తున్నాను. అటు ఇంటర్నేషనల్లోది కానీ నేషనల్లోది కానీ ఆ కాయిన్ యాక్సెప్టెన్సీ తీసుకొని ఆ బండి కొనుక్కోవడం, మనలో ఎవరికైనా నచ్చితే అమ్ముకోవడం, ఎవరికైనా నచ్చితే మిగతా వర్క్లు ఏమున్నాయి అవి చేసుకోవడం తప్ప ఈ విధానంలో మనం ఎటువంటి లయబిలిటీ ఉండే వ్యాపారాలు మనం చేయకూడదు అనేటువంటి నిర్ణయానికి పూర్తిగా వచ్చున్నాను. రేపు నేను దాని గురించి అంతా అంటే నెక్స్ట్ రానున్న రోజుల్లో మీకు అంతా క్లియర్గా ఇస్తాను. ఇప్పుడు సరెండర్ ఆప్షన్ పెట్టుకునే వాళ్ళు సరెండర్ ఆప్షన్ పెట్టిన వెంటనే మీకు అక్కడ బ్యాంక్ అకౌంట్ పెట్టుకునే ఆప్షన్ మీకు ఆల్రెడీ ఉంది. దానికి బ్యాంక్ అకౌంట్ పెట్టుకుని ఎలాగనే ఆప్షన్ కూడా ఇవ్వదలిచాను. దాన్ని కూడా మీకు ఇస్తాను. ఇక దాంట్లో పెట్టేసుకోండి, మీకు వస్తాయి అవి. ఇక 2, ఇప్పుడు ఎవరైతే మన దగ్గర కాయిన్స్ ఉన్నాయో, ఇప్పుడు శాలబుల్ కాయిన్స్ ఉన్నాయో కొనుక్కొని ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు బండ్ రిలీజ్ చేస్తున్నాను కాబట్టి ఆ బండ్ రిలీజ్ చేసినప్పుడు లేకపోతే మిగతా ప్రాజెక్టుల్లోనూ ఈ కాయిన్స్ అన్నీ పూర్తి సమూలంగా వెళ్ళిపోతాయి. మీకు అందరికీ క్యాష్ వచ్చేలా చేస్తున్నాను. ప్రతి అకౌంట్కి ఆ అకౌంట్కి మీకు క్యాష్ అయిపోద్ది. మీరు బండి కోసమో, కారు కోసమో, సెల్ కోసమో మీరు ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి వాటన్నింటికి క్యాష్ వచ్చేసే విధానాన్ని తీసుకొచ్చాను. అది చేస్తాను. ఇక ఈ శాలబుల్ కాయిన్స్ మీరు కొనుక్కొని ఉన్నారు కాబట్టి దానికి కూడా ఇప్పుడు నేను తీసుకుపోయే విధానాల్లో అవి కూడా ఉండకుండా మొత్తం వెళ్ళిపోతాయి. దీనికి మీకు క్లియర్ పిక్చర్ అంతా ఇస్తాను. దానికి సంబంధించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు సరెండర్ పెట్టుకుంటే వాళ్ళందరికీ ఇచ్చేద్దాం. అది మీరు కాయిన్స్ అమ్మేసుకున్నా, డబ్బులు తీసేసుకున్నా దాంతో నా సంబంధం లేదు. ఇంకా మొదటి ఆప్షన్ ఏంటి? అస్సలు కాయిన్ అమ్మలేదు, అస్సలు నాన్ సైకిల్ తీసుకోలేదు, అస్సలు చాలబుల్ కాయిన్ అమ్ముకోలేదు అనుకునే వాళ్ళని ముందుగా క్లోజ్ చేసేస్తాను. ఆ తర్వాత ఇలా ఎవరైతే తీసుకుని ఉన్నారో చెప్పాను కదా 1 CR పైన తీసుకుని ఉన్నారని సరే అందరికీ క్లోజ్ చేసేస్తాను. కాకపోతే ఇంత పెద్ద బాధ్యతని ఒక్క రోజులో చేసేది కాదు కాబట్టి నేను ఇప్పుడు అది డేట్ వైజ్గా క్రమేపీ చేసుకుంటూ వచ్చేస్తాను. దీని వివరాలు మరొకసారి మనం పూర్తి మాట్లాడుకుందాం.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. మనల్ని, మన కంపెనీని, మన కాయిన్ని అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకెళ్ళడానికి మన BVH సూపర్గా ఉపయోగపడుతుంది. మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అది దాని ద్వారానే మీకు ఉన్న ఈ మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి. దానికి సంబంధించి అన్ని వివరాలు త్వరలో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవరు చింతించొద్దు, ఎవరు ఒకరినొకరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరిది క్లోజ్ చేసేస్తాను, ప్రతి దాన్ని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళకి నేను అది అకౌంట్ ఆప్షన్ కూడా త్వరలో నేను ఇస్తున్నాను. థ్యాంక్ యూ డాడీస్.